గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 నుండి 2027 మధ్య సమయంలో అంటే శ్రీ పరాభవనామ సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది అని అన్ని అంశాల వారీగా వివరిస్తానండి. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. ముందుగా ముఖ్య గ్రహ స్థానాలను గనక మనం చూసుకున్నట్లయితే శని అనుకూలంగా ఉన్నాడు. శని 3వ స్థానంలో అంటే మీనరాశిలో అనుకూలంగా ఉన్నాడండి. రాహువు ధనస్థానంలో ఉన్నాడు, కుంభంలో ఉన్నాడు. కేతువు 8వ స్థానంలో అష్టమ స్థానంలో ఉన్నాడు. గురువు జూన్ 2వ తారీఖు వరకు 6వ స్థానంలో ఉంటాడు. జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు సప్తమ స్థానంలోకి వెళ్తాడు. అక్టోబర్ 31వ తారీఖు తర్వాత నుండి ఈ సంవత్సర చివరి వరకు కూడా కర్కాటక రాశిలో అంటే అష్టమ స్థానంలోకి వెళ్తాడు. ఈ ముఖ్య గ్రహాల ఆధారంగా గనక మీ ఫలితాలను గనక చూసుకున్నట్లయితే వృత్తి, వ్యాపార, ఆర్థిక పరిస్థితి కనుక చూసుకున్నట్లయితే శని 3వ ఇంట్లో ఉండటం అద్భుతమైనటువంటి విజయాలను ఇస్తుందండి. అంటే మీ ధైర్యం, పట్టుదల, శ్రమకు తగిన గుర్తింపు అనేది లభిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే మీ కింద పనిచేసే వారి నుండి కూడా పూర్తి మద్దతు లభిస్తుంది. ఇది కేవలం వృత్తిపరంగానే కాదు, వ్యాపార పరంగా కూడా. అలాగే గురువు ఈ సంవత్సరంలోని తొలి భాగం 6వ ఇంట్లో ఉంటాడండి. కాబట్టి ఒకవేళ మీరు ఎవరి దగ్గరైనా రుణాలు తీసుకున్నా, లేదా మీరు ఎవరికైనా ఈఎంఐలు పే చేయాల్సి ఉన్నా, లోన్లు పే చేయాల్సి ఉన్నా, వారి నుండి కాస్త ఒత్తిడి ఉండే అవకాశాలు ఉంటాయండి జూన్ మాసం వరకు. కాబట్టి శత్రువుల విషయంలో గురువు 6వ స్థానంలో ఉన్నంత కాలం కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే వృత్తిలో కూడా పోటీ పెరుగుతుందండి. ఆర్థికంగా ఖర్చులు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడైతే గురువు 7వ స్థానంలోకి మారతారో వృత్తి జీవితంలో స్థిరత్వం అనేది వస్తుంది. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారికి కూడా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార ఒప్పందాలు అనేవి విజయవంతం అవుతాయి జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు. అలాగే రాహువు ధనస్థానంలో ఉన్నాడండి. కాబట్టి ఊహించని ధనలాభాలు అయితే ఉంటాయి. రాహు 2వ ఇంట్లో ఉండటం అనుకూలమే. అయితే మకర రాశి వారు మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పదునైనటువంటి మాటలు మాట్లాడే అవకాశాలు ఉంటాయి. దానివల్ల కుటుంబంలోనూ వృత్తి విషయంలో కూడా సమస్యలు ఏర్పడవచ్చు. అంటే మాట మాట్లాడే ముందు 1కి 2 సార్లు ఆలోచన చేయండి. పెట్టుబడుల్లో కూడా రిస్క్ తీసుకోవద్దు. ఇక ఆరోగ్యపరంగా, వ్యక్తిగత పరంగా చూసుకున్నట్లయితే కేతు అష్టమ స్థానంలో ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ వారసత్వ ఆస్తులకు సంబంధించి గతం నుండి మకర రాశి వారికి ఏమైనా తగాదాలు కనుక ఉన్నట్లయితే ఈ సంవత్సరంలో కాస్త గందరగోళ వాతావరణం అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే కేతు అనుకూలమైనటువంటి స్థానంలో లేడు కాబట్టి. అయితే ఆధ్యాత్మిక విషయంలో మాత్రం ఈ సమయం చాలా బాగుంటుంది. అంటే ఎవరైతే దైవారాధన చేస్తారో వారికి అనుకూలంగా ఉంటుందండి. శని 3వ ఇంట్లో ఉండటం బలంగా చెప్పవచ్చు. కాబట్టి ఎన్ని ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పటికీ కూడా రాహుకేతువుల యొక్క ప్రభావం వల్ల కానీ, గురువు రోగస్థానంలో ఉండటం వల్ల కానీ మీకు ఏదైనా చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎదురైనప్పటికీ కూడా శని బలంగా ఉన్నాడు. కాబట్టి ఏ ఆరోగ్య సమస్య నుండైనా సరే త్వరగా కోలుకుంటారండి. ఒకవేళ వాహన ప్రమాదాల ద్వారా ఏదైనా శారీరక గాయాలైనప్పటికీ కూడా అటువంటి మకర రాశి వారి సంవత్సరంలో శని బలంగా ఉండటం వల్ల త్వరగా కోలుకుంటారు. కాబట్టి మీకు ఏదైనా చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఈ సంవత్సరంలో ఎదురైనా మీరు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే శని బాగోనప్పుడు ఎంత చెడైతే చేస్తాడో శని బాగుంటే అంత కాపాడతాడండి. అలాగే పని ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా వృత్తి జీవితంలో మానసికంగా బలంగా ఉంటారు. మళ్ళీ వివాహపరంగా చూసుకున్నట్లయితే అంటే మకర రాశిలో జన్మించిన వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో వివాహ యోగం ఉందా అని పరిశీలిస్తే గురువు 7వ ఇంట్లో ఉన్నంత కాలం
వివాహ యోగం అనేది బలంగా ఉంటుంది. 7వ స్థానం అనేది కలత్ర స్థానం అంటారు, అంటే వివాహానికి భాగస్వామ్యానికి సంబంధించినది. శుభగ్రహమైనటువంటి గురువు ఈ స్థానంలో ఉంటాడు కాబట్టి శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉంటాయి. మకర రాశి వారికి వివాహ యోగం ఏ సమయంలో ఉంది అని నన్ను అడిగితే 2026 జూన్ 2 నుండి 2026 అక్టోబర్ 31వ తారీఖు మధ్యలో అండి. అలాగే ఆల్రెడీ వివాహం అయిన వారికి వారి వైవాహిక జీవితం ఎలా ఉంటుందంటే, వివాహిత జంటలకు కూడా ద్వితీయార్థం అనేది సామరస్యంగా సంతోషాన్ని ఇస్తుంది. తొలి భాగంలోనూ అలాగే ఈ సంవత్సరంలోని ఆఖరి భాగంలో కూడా కాస్త ఒత్తిడి ఉంటుందండి. అంటే జూన్ 2 వరకు, మళ్ళీ అక్టోబర్ 31వ తారీఖు తర్వాత నుండి ఈ మధ్యకాలం అనేది అనుకూలంగా యోగిస్తుంది. అలాగే మకర రాశిలో జన్మించి ఎవరైతే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో లేదా మెరుగైన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఎలా ఉంటుంది అంటే, ఈ సంవత్సరం అయితే ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూలంగానే ఉంటుందండి. ఎందుకంటే డిలేస్ అనేవి ఉండవండి. ఈ సంవత్సరంలో మీకు ఏలినాటి శని కానీ, అష్టమ శని కానీ, అర్ధాష్టమ శని కానీ జరుగుటలేదు. కాబట్టి శని 3వ ఇంట్లో ఉండటం వల్ల మీ ప్రయత్నాలలో విజయాన్ని సాధిస్తారు. గురువు 7వ ఇంట్లోకి మారిన తర్వాత ఈ సంవత్సరంలోని 6 నెలల తర్వాత మరిన్ని అవకాశాలు అనేవి లభిస్తాయి. విద్యాపరంగా చూసుకున్నట్లయితే కేతు 8వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి పరిశోధనా రంగానికి సంబంధించినటువంటి చదువులలో కానీ, టెక్నికల్ రంగానికి సంబంధించినటువంటి చదువులలో కానీ విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. అయితే గురువు రోగస్థానంలో ఉండటం అంత అనుకూలం కాదు మొదటి 6 నెలల సమయం అనేది. కాబట్టి పోటీ అనేది పెరుగుతుందండి. అంటే కష్టపడి చదివితేనే విజయం లభిస్తుంది. పరిహారాల విషయానికి వస్తే ముఖ్యంగా మీరు ఈ సంవత్సరంలో పాటించవలసినది రాహుకేతువుల యొక్క పరిహారాలండి. కేతు 8వ ఇంట్లో ఉండటం ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులకు కారణమవుతుంది. అలాగే వాహన ప్రమాదాల నుండి కూడా రక్షణ కోసం ప్రతిరోజు గణపతిని ఆరాధించటం కానీ, దుర్గామాతకు పూజ చేయటం కానీ, లేదా ఏదైనా ముఖ్యమైనటువంటి విషయాల కోసం బయటికి వెళ్ళేటప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు వినాయకుడి దగ్గరికి వచ్చి నమస్కరించి గణపతి దగ్గర ఉన్నటువంటి అక్షంతలు నెత్తిపైన వేసుకుని బయటికి వెళ్ళటం మంచిది. అలాగే రాహు 2వ ఇంట్లో ఉండటం వల్ల ఆర్థిక పరంగా బాగానే ఉంటుంది, కానీ మాట విషయంలో నియంత్రణను కోల్పోతారు. శనివారం నాడు నల్ల నువ్వులను దానంగా ఇవ్వటం మంచిది. ఒకవేళ మకర రాశి వారి జీవితంలో ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, వివాహం ఆలస్యమవుతున్నా, సంతానం ఆలస్యమవుతున్నా, ఇలాంటి సమస్యలతో కనుక బాధపడుతున్నట్లయితే నక్షత్రం, రాశి, లగ్నం బట్టి కాకుండా మీ జాతక కుండలి బట్టి, అంటే ఒక 10 మంది మకర రాశిలో జన్మించారనుకోండి, ఉదాహరణకు శ్రవణ నక్షత్రంలో జన్మించారనుకోండి, అందరూ ఒకే నక్షత్రంలో జన్మించిన వారైనా సరే అందరి జాతకం ఒకేలాగా ఉండదండి. మీరు పుట్టిన సమయం బట్టి జన్మకుండలు అనేది మారిపోతూ ఉంటుంది. కరెక్ట్గా మీకు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ కనుక తెలిస్తే మీ జాతక కుండలి ప్రకారం, అంటే మీ జాతక చక్రం ప్రకారం ఏ గ్రహం బలపడితే మీకు అదృష్టం వరిస్తుందో, మీ జాతకం ప్రకారం మీకు యోగకారకుడు ఎవరో దానికి సంబంధించినటువంటి జాతక రత్నాన్ని కానీ, జాతక రుద్రాక్షను కానీ సజెస్ట్ చేయగలుగుతాం. మీ జాతకానికి సంబంధించినటువంటి సర్టిఫైడ్ జాతక రత్నం కావాలి అన్నా, సర్టిఫైడ్ జాతక రుద్రాక్ష కావాలి అన్నా, సర్టిఫైడ్ కరుంగలి మాల కావాలి అన్నా ఇక్కడ డిస్ప్లే అవుతున్న వాట్సాప్ నెంబర్కు మాకు మెసేజ్ చేసి ఆర్డర్స్ చేసుకోవచ్చు. మకర రాశి వారికి మొత్తం మీద 2026 సంవత్సరంలో శని బలంతో ముందుకు సాగుతారండి. ఈ సంవత్సరంలోని ద్వితీయార్థంలో గురువు ఇంకా యోగిస్తున్నాడు కాబట్టి వివాహపరంగా కానీ, ఆర్థిక లావాదేవీల విషయంలో కానీ, ఆర్థిక లాభాల విషయంలో కానీ, వృత్తిలో స్థిరత్వానికి కానీ చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే తొలి భాగంలో మాత్రం ఆరోగ్యపరంగా, ఆర్థిక పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మాట విషయంలో కూడా. కానీ ఎన్ని ఆరోగ్య సమస్యలు ఎదురైనా శని బలంగా ఉన్నాడు కాబట్టి మీరు వాటన్నిటి నుండి కూడా త్వరగానే కోలుకోగలుగుతారు. కాబట్టి ఏదైనా చిన్న అనారోగ్య సమస్య వచ్చినా ఆందోళన చెందవద్దు, త్వరగానే కోలుకుంటారు. ఇక సంతాన యోగ పరంగా చూసుకున్నట్లయితే 2026 సంవత్సరంలో సంతానం విజయవంతం కావటానికి ఈ సంవత్సరం ద్వితీయార్థం అనేది బాగా యోగిస్తుందండి. ఉత్తమమైనటువంటి సమయంగా చెప్పవచ్చు జూన్ 2 నుండి అక్టోబర్ 31వ తారీఖు మధ్య కాలంలో. ఎందుకంటే సంతాన యోగానికి గురువు యోగించాలి. గురువు యోగిస్తేనే సంతానపరంగా మీకు అడ్డంకులు, జాప్యం అనేది తగ్గుతుంది. కాబట్టి మొత్తం మీద నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే మకర రాశి వారికి సమయం అనేది బాగానే ఉంటుంది. పరాభవ నామ సంవత్సరం అనేది బాగానే ఉంటుంది. ముఖ్యంగా శనిపేడు అనేది లేదండి.
కాకపోతే ఖచ్చితంగా మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. కారణం గురువు 6వ ఇంట్లో ఉండటం. కాబట్టి మొదటి 6 నెలల సమయంలో కాస్త ఒత్తిడి అనేది ఉంటుందండి. ముఖ్యంగా ఎవరైతే అప్పుల ఊబిలో ఉన్నారో, అప్పుల వారితో బాధపడుతున్నారో వారు మిమ్మల్ని కాస్త వేధించే అవకాశాలు ఉంటాయి. ఆరోగ్య విషయంలో కూడా కంప్లీట్గా నెగ్లెక్ట్ చేయకుండా వైద్యుని యొక్క సలహాలు తీసుకోగలిగితే త్వరగా కోలుకుంటారు. ఈ 2026కు సంబంధించి పూర్తి జాతక విశ్లేషణ నేను సపరేట్ వీడియోలో చేస్తానండి.